కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. కిరణ్ టీవీ స్పిరిచువల్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు. నమస్కారం గురువు గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, కొంతమంది చాలా దీన స్థితిలో ఉంటారు. ఎలా అంటే గనక మనశ్శాంతి లేకపోవడం కానీ, ఏదన్నా ఒక పని తలపెడితే ఆ తలపెట్టిన పని అసలు అవ్వకపోవడం కానీ, ముందంతా ఇంక ఇది అయిపోతుంది అన్నంత ఇదిలో ఉంటారు. లాస్ట్ వచ్చే వరకు ఏమవుతుందేమో కొన్ని పనులు కావు. అలాగే భార్య భర్తల మధ్యలో గొడవలు, చికాకులు, అనుమానాలు, ఇంకా అనుకోని విధంగా డబ్బు ఖర్చు, కోర్టు కేసులు కూడా అనుకోకుండా అవి ఒక కొలిక్కి రాకుండానే ఉంటాయి. అవును, పాపం ఎంత దాని నుంచి బయట వద్దామని ప్రయత్నించినా కానీ అది కాదు. అంతెందుకు, అసలు ఆ ఫ్యామిలీలో ఒక ఎదుగుదల అనేది ఉండదు. పిల్లల గురించి ప్రయత్నిస్తున్నారు అంటే పిల్లలు పుట్టరు, పుట్టిన పిల్లలు సరిగ్గా ఉండరు, వాళ్ళ చదువులు కానీ లేకపోతే అనారోగ్యం కానీ వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఖచ్చితంగా పితృదోషాలున్నా లేదా కొన్ని దోషాలు ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు సర్పదోషాలు ఆల్సో. తల్లిదండ్రులు ఎక్కువగా కూడా తండ్రి ఏమైనా ఇంట్లో ఉన్నటువంటి చెట్టును నరికేసిన, అంటే చెట్టుకు సంబంధించినటువంటి ఆ అభివృద్ధిని వారు తుంచేసిన, ఆ ఇంట్లో ఎక్కువ కూడా పాములు వచ్చినా చంపేసిన, ఇలాంటివి దోషాలు ఎక్కువగా అధికంగా కూడా ఉంటాయి వీరికి. సో వీటిని అన్నిటిని ఏమంటారు? పితృదోషాలు అని అంటారా? సర్పదోషాలు, కాల సర్పదోషాలు కావచ్చును. ఇందులో చాలా పేర్లు ఉన్నవి. కాల సర్పదోషాలలో కూడా కర్కోటక కాలసర్పదోషం కానీ, అమృత కాలసర్పదోషం కానీ, ఇట్లా దగ్గర ఒక 12 కాలసర్పదోషాలు ఉన్నవి. అసలు అన్ని ఒక యాగం జరుగుతూ ఉండగా అందులో అంటే వాస్తవానికి కూడా అయితే ఒకసారి యాగం జరిగేటువంటి సందర్భంలో అన్ని సర్పాలన్నీ కూడా చనిపోతాయి. వాస్తవానికి లాస్ట్లో కేవలము కూడా నవనాగులు మాత్రమే ఉంటుంది. నవనాగులు 9 నాగులు నాగ జాతికి సంబంధించినటువంటివి మాత్రమే ఉంటుంది. ఇంకా వాటికి సంబంధించినటువంటివి ఇవన్నీ అంటే సర్పదోషాల కిందనే ఎవరో వెనుకటి కాలంలో తన తండ్రిని, అంటే ఒక బ్రాహ్మణుని మీద ఎవరో అంటే జనరల్గా ఒక ఊరిలో జరిగినటువంటి కథ, చనిపోయినటువంటి పామును వేసినటువంటి సందర్భంగా తను నిజంగా పాము అనుకొని ఉలిక్కిపడి హార్ట్ అటాక్ రావడం కానీ, తనకు సంబంధించినటువంటి కొడుకులు నా తండ్రి మీద నీవు ఈ విధంగా చేశావు అని చెప్పి పగబట్టి ఇలా చేసిన మన వీరి సర్పజాతికి సంబంధించింది కానీ, లేదా ఎవరైతే వీరు చేస్తున్నారో వారికి సంబంధించింది కానీ, ఇలా చాలా ఉంది కథ. అది చాలా పెద్ద కథ ఉన్నది. అది దానికి సంబంధించి ఇబ్బందులు పడి ఉన్నవి. సర్పానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నవి, సర్పదోషాలు ఉంటవి. రాహువు కేతువు మధ్యలో గ్రహాలన్నీ కూడా బందీగా ఉన్నా కూడా అది కర్కోటక కాలసర్ప దోషం. అది చాలా ఇబ్బంది ఉంటుంది దాంతో. ఆ దశలు వచ్చినప్పుడు అయితే రాహు దశ కానీ కేతు దశ వచ్చినప్పుడు కానీ ఎట్లా అంటే బట్టలు మిండేసినట్టు అవుతుంది వారికి. రూపాయి పుట్టదు ఎక్కడ. ఆర్థికంగా ఇబ్బంది, చాలా టైట్ ఉంటుంది పొజిషన్. ఇక మరొకటి ఏమిటి, కుజదోషం అని చెప్పి కూడా చెప్పుకున్నాం. కాలసర్పదోషము ఇవన్నీ దోషాలు ఓకే. ఎట్ ద సేమ్ టైం రెండవది ఏంటిది అంటే కర్మ ముందు నశించాలి. అయితే ఈ విధమైన దోషాలని కాదు కానీ కర్మ అనేది సరిపోవాలి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ కానీ ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మ అయినా కూడా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అది అర్ధాష్టమ శని, ఏలినాడు శని, అష్టమ శని మూలకంగా కనుక వీటన్నిటికీ కూడా చెక్ పెట్టేటువంటిది ఏమిటి అంటే మనకు దశ మహావిద్యలు. వీటన్నిటికీ కూడా చెక్ పెట్టేటువంటిది ఈ ప్రేక్షకుల కోసము దశమహా విద్యలలో నుండి ప్రత్యంగిర అమ్మవారు మోస్ట్ పవర్ఫుల్. ప్రత్యంగిర అమ్మవారు, బగలాముఖి అమ్మవారన్న ప్రత్యంగిర అమ్మవారన్న ఒకటే కనుక ఆ అమ్మవారి యొక్క విశేష హోమము గానగాపూర్లో చేయి సంకల్పము అమ్మవారు కల్పించింది నాకు. కనుక తప్పకుండా అక్కడే అన్నదానం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. ఒక 11 మార్లు అంటే 11 అమావాస్యలు కూడా ప్రతి అమావాస్య రోజు అక్కడ
గానగాపూర్లో ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమం చేయు సంకల్పము అమ్మవారు కల్పించింది. ఇది క్రోధినామ సంవత్సరంలో మనకు 11 నెలలు కూడా. అర్థమైంది కదా? ఒక్కసారే చేస్తే కర్మ అనేది పోదు, లేదా అందరికి అవకాశం ఇద్దాం. ఈ కేవలం 21 మంది మాత్రమే, 21 మందితో మాత్రమే, లేదా 31 మెంబర్స్తో మాత్రమే మనం ఉండేటువంటి విధంగా ఈ యొక్క సంకల్పం ఉంటుంది. ఇందులో పితృదోషానికి సంబంధించింది కానీ, కాలసర్ప దోషానికి సంబంధించింది కానీ, కుజదోషానికి సంబంధించింది కానీ, ఈ ఏలినాటి శనిలో, అర్ధాష్టమ శనిలో, అష్టమ శనిలో ఉండేటువంటి వారందరికీ కూడా వీరెక్కడ నుండైనా కూడా మీరు ఈ పూజలో పాల్గొనవచ్చును పరోక్షంగా. ఇంకోటి సమస్య కూడా, ప్రత్యంగిర అమ్మవారు ఇంకా మీరు చెప్పిన బగలాముఖి అమ్మవారు, వాళ్ళని పేరు తలుచుకుంటేనే చాలు శీఘ్ర దేవతలు అని అంటూ ఉంటారు. చాలా త్వరగా మనకి ఏది అనుకుంటే అది మన కష్టాన్ని కడతీర్చేస్తారు. సో అలాంటి అమ్మవార్లకి ఫైనాన్షియల్ కానీ, భూ రిలేటెడ్ కానీ, లేకపోతే ముఖ్యంగా నరదిష్టి కానీ, లేకపోతే మనశ్శాంతి లేదు, ఎవరో ఏదో చేశారు, ప్రయోగాలకి కూడా మరి ముఖ్యంగా గానగాపూర్లో అద్భుతమే. ఇప్పుడు మనం చేసేటువంటిది గానగాపూర్లో దత్తాత్రేయ ఉండేటువంటి క్షేత్రంలోనే మనం చేస్తూ ఉన్నాము. ఎంతో మోస్ట్ పవర్ఫుల్ గా ఉండే. అంటే ఇక్కడ నేను ఆలోచించేది ఏంటంటేనండి, నేను గానగాపూర్కి వెళ్ళినప్పుడు ఈ దయ్యం పట్టిన వాళ్ళు కానీ, లేకపోతే అంటూ ఉంటారు దయ్యం ఉందో లేదో నాకైతే నిజంగా తెలియదు, కానీ ఏదో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, మనశ్శాంతి లేని వాళ్ళు అక్కడికి వచ్చి ఆ పూజలు చేసుకున్న తర్వాత వాళ్ళు రిలీఫ్ పొంది చాలా మంచి జీవితం గడిపిన వాళ్ళని నేను విన్నాను. సో నాకు తెలిసి ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారు ప్లస్ దత్తాత్రేయ క్షేత్రం అంటే మరీ మహిమ కలిగింది కాబట్టి రెండు కాంబినేషన్ అద్భుతం. నాకు తెలిసి ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా సరే ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలి. అవును, ఒక మంచి క్షేత్రంలో చేసుకోవడం కంటే ఇంకా వేరే అదృశ్యం చెప్పండి. మంచి ఆపర్చునిటీని వీరందరూ కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్రోధినామ సంవత్సరంలో మనం ఆల్రెడీ ఏ రాశులకు బాగాలేదు అని చెప్పుకున్నాం. వారందరూ కూడా సంప్రదించి మీ గోత్రనామాలను రాయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అమావాస్య రాబోతూ ఉన్నది, కమింగ్ సూన్ లో. సో ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా పాల్గొనొచ్చు ఖచ్చితంగా కూడా. అయితే స్క్రీన్ మీద ప్రత్యక్షంగా అంటే ఇబ్బంది అవుతుంది, పరోక్షంగానే వీరికి మనం వీడియో రూపకంగానే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముందైతే ఈసారి నెక్స్ట్ సారి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి మనకు. చాలా మంది అంటే ఇది ఎప్పుడైతే మనం వీడియో షేర్ చేసి ఉన్నామో అంతలోనే మనకు 21 మంది నిండిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ మాది రాసుకోండి గురువు గారు మా యొక్క గోత్రనామాలు అని చెప్పడం జరుగుతూ ఉన్నది. కనుక ఎవరైనా కూడా వారు ఎంతమంది అయితే మనకు ఉన్నారో దాన్ని బట్టి మరైనా బస్ తీసుకొని వెళ్దామా, లేదా వీరికి ఎలాంటిది అనేది ఆలోచన చేసుకుందాం. ముందైతే సంకల్పం అయితే అక్కడ చేయు సంకల్పం. ఇది 11 నెలలు 11 అమావాస్యలు, ఏకాదశ ప్రత్యంగిర హోమము అంతే. రైట్, అలాగే గురుగారు. సో ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. నాకు తెలిసి ఇదొక అద్భుతం. ఇక్కడ మనకు కూడా ఎన్నో గుళ్ళు ఉన్నాయి, గుళ్ళలో ప్రత్యంగిర హోమాలు చేస్తూ ఉంటారు. కానీ మనకు కూడా ఇక్కడ సరౌండింగ్స్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నా కానీ మనం తిరుపతికే ఎందుకు వెళ్ళాలనుకుంటాము, సాయిబాబాని చూడడానికి షిరిడీకే ఎందుకు వెళ్ళాలనుకుంటాము, మహాలక్ష్మీదేవిని చూడడానికి కొల్హాపూర్కే ఎందుకు వెళ్ళాలనుకుంటాము. సో ఇది కూడా అంతే. సో ఒక మహిమగల క్షేత్రంలో చేసుకుంటే దాని ప్రభావం ఒక నిద్ర చేయడం వల్ల కూడా దాని ఇది చాలా ఉంటుంది. అలాగే పరోక్షంగా చేసుకున్నా కూడా మీ గోత్రనామాలు చదవడం జరుగుతుంది, ఎలాంటి అనుమానం లేదు, వితరణ చేయడం జరుగుతుంది. ఈ మహా అద్భుతమైన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి నిజంగా వీళ్ళు బాధలో ఉన్నారు అని అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి, అది కూడా మీకు పుణ్యం కొద్దే అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.